నమస్తే పీతుడి స్వాగతం లక్ష్యం సమాజహితం. కరోనా తర్వాత మరి సినిమా ప్రియులందరూ కూడా చక్క మూవీలు క్రియేట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ అయితేనేమి, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితేనేమి చూస్తే ఓటీటీ ద్వారా, థియేటర్ ద్వారా మరి ఈ మధ్యకాలం రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా మనల్ని పొందుతూ ముందుకెళ్తున్నాయి. మరి ఇదే కోవకు చెందినటువంటి సినిమా మరి టీజర్ ఈరోజు లాంచ్ చేశారు. ఆ యొక్క సినిమా ఎస్ఎస్ క్రియేషన్స్ తరపున నిర్మిస్తున్నటువంటి సినిమా కిరాతకుడు. మరి డైరెక్టర్ శ్రీకాంత్ మరి దానికి బాగా డబ్బులు పెట్టి మళ్ళీ ప్రజల మనలను పొందాలని ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి గిరి పయ్యావుల. అలాగే చూస్తే మరి హీరో విన్ను జయత్, అలాగే మరి హీరోయిన్ మీ పేరు ఏదో మేడం చెప్పండి. సో ఆ టీంతో చిట్చాట్ చేద్దాం. మొదట నిర్మాతతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇప్పుడు బాగానే ఉంటారు. సరే ముందు బాగుంటుంది. స్టార్ట్ అవుతున్నది ఏంది ఎట్లా ఉంటుంది పరిస్థితి. అసలు సినిమా టీజర్ ఇప్పుడు చూసాం మనం. కొత్త అంటే కాన్సెప్ట్ ఇప్పటి వరకు చూసిన సినిమాలన్నీ కూడా ఒక ట్రెండ్ అంటే కథలు పట్టుకుంటే ఒక ట్రెండ్, కామెడీ ఒక ట్రెండ్, లవ్ ఒక ట్రెండ్, ఏ పోతే హర్రర్ ఆర్ కామెడీ ఇవన్నీ ఒక ట్రెండ్. మీరు ఒక కోణం నుంచి తీసినట్టు అనిపిస్తుంది టెక్నాలజీగా. సో ఎలా నచ్చి ఫస్ట్ మీరు ఏం చూసారు కథలో? ఫస్ట్ కథలో మా డైరెక్టర్ శ్రీకాంత్ చెప్పిన కథ నచ్చి, అంటే కథ కూడా పూర్తి వినకుండా అతని మీద నమ్మకంతో నచ్చి మనం ఒప్పుకోవడం జరిగింది. 2 days నుండి షూట్ ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు టీజర్ లాంచ్ వరకు ఈ పిక్చర్ రావడం ఉంది. అలాగే నెక్స్ట్ ఏప్రిల్లో పిక్చర్ రిలీజ్ చేద్దామని ప్లాన్ కూడా చేస్తున్నాము. ఈ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకు నస్తుందని ఆశిస్తున్నాను. 100% వస్తుంది. ఎందుకంటే ఈ పిక్చర్ మెగాస్టార్ చిరంజీవి గారి గతంలో టైటిల్ కాబట్టి అంటే దానికి మనం పాడు చేయకుండా బ్రహ్మాండంగా స్టోరీ వస్తే ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని మేము ముందు తెలియజేస్తున్నాం. సో ముక్కు తెలని వాళ్ళని ఆర్టిస్టులు తీసుకున్నారు మీరు? అంటే కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతోనే శ్రీ ఎస్ఎస్ క్రియేషన్ నిర్మించడం జరిగింది. ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ అంతా కొత్త వాళ్ళే ఉండాలనే ఆలోచనతో ఈ పిక్చర్ నిర్మించడం జరిగింది. సో మెగాస్టార్తో పోల్చారు కదా. సో మెగాస్టార్తో పోల్చడం కాదు, టైటిల్ ఎంతో అంత హోప్ ఉంటుంది. 100% ఆ హోప్ 100% రీచ్ అవుతాం. సో విను గారు ఎలా అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ దగ్గరికి? మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి సినిమాలో? యాక్చువల్గా ఫస్ట్ మా ఇంట్రడక్షన్ ఎట్లా అయిందంటే చాలా డిఫరెంట్గా అయింది. ఒక జెన్యూన్ అని ఒక ఫిలిం చేస్తుండే నేను. ఓకే. సో ఆ ఫిలింలో మా డైరెక్టర్ గారు వచ్చేసి ఒక కెమెరామ్యాన్ అన్నట్టు. సో ఫస్ట్ ఆయన కెమెరామ్యాన్. అప్పుడు అంటే తను అన్నాడు, యాక్చువల్లీ తను ఏమన్నా నాకు తెలియదు, బట్ నీ స్క్రీన్ ప్రజెన్స్ బాగుండే, సో కంటిన్యూస్ డైలాగ్స్ కొడుతున్నావు, చాలా కాన్ఫిడెంట్గా ఉంది కదా, సో మనం ఇద్దరం కలిసి ఒక ఫిలిం చేద్దామని అన్నాడు. నేను ఫస్ట్ అంత అనుకోలే అన్నట్టు, లైట్లే అని అనుకున్నా. ఒక 2 months తర్వాత కాల్ వచ్చింది, వచ్చేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నాడు. సో ఇక అక్కడి నుంచి మీ ఇద్దరు ఓకే. మధ్యలో ఈమె ఎందుకు తీసుకున్నారు? ఈమె యాక్చువల్గా స్టార్. ఈమె నేను జూనియర్, తను స్టార్. ఓకే కదా, అంతే కదా, స్టార్. యూట్యూబ్ లో స్నేహ శర్మ అని కొట్టండి, అన్ని ఆమె వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే, స్టార్. సో అందుకే తీసేసుకున్నాను. ఇంకా స్నేహ శర్మ గారు, ఇప్పుడు మీ వంతు మీరెందుకు ఈ సినిమాలో పాల్గొంటున్నారు? డైరెక్టర్ గారు చెప్పారు, పాల్గొన్నాను. అయితే సినిమా స్టోరీ ఏమి? యాక్చువల్లీ ఈ స్టోరీ లైన్ నేను 1 year బ్యాకే విన్నాను. సో నచ్చేసింది. నేను తప్ప వేరే వాళ్ళని పెట్టుకుంటే ఇంక అంతే అని చెప్పేసా. ఓకే ఫైన్. నా స్టోరీ నచ్చేసింది అనమాట. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. సో టైటిల్ చెప్పేటప్పుడు హీరో గారు కిరాతకుడు అని పెట్టారు కదా, ఏమనిపించిందా? యాక్చువల్గా ఈ టైటిల్కి పెద్ద హిస్టరీ ఉంది. ఏంటంటే ఫస్ట్ మేము కిరాతకుడు అనుకోలేదు, మేము చాలా టైటిల్స్ అనుకున్నాము. ఒకసారి హంటర్ అనుకున్నాము, ఇంకొకసారి రాక్షసుడు అనుకున్నాము. బట్ మేము ఏంటంటే కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం టైటిల్ తోటి. బేసిక్గా డిఫరెంట్గా ఉండాలి. మళ్ళీ ఏంటంటే దీంట్లో వేరియేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దానికి బదులు అంటే మొత్తం ఒక సినిమా మొత్తం సగం ఒక 80% అయిపోయిన తర్వాత అప్పుడు డిసైడ్ చేశారు కిరాతకుడు అని చెప్పేసి. సో పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. గిరిగారు లిప్ లాక్లు ఏమైనా ఉన్నాయా మీ సినిమాలో? లేవండి అలాంటివి. ఎందుకట్లా? యూత్కు ఎంటర్టైన్మెంట్గా. యూత్కి ఎంటర్టైన్మెంట్ అంటే ఆ సబ్జెక్ట్లో లేదు కాబట్టి అన్న లేదు. ఎక్కడ కూడా లిప్ లాక్లు కానీ బెడ్ సీన్స్ కానీ లేవండి. మామూలు కిస్సెస్ కానీ లిప్ లాక్స్ లిప్ లాక్లు
అక్కడ దాకా తీసుకురాలి. లేదు, అంటే, అవసరం రాలేదండి. పాటలు ఎట్లున్నాయి? పాటలు లేవు, పిక్చర్లు పాటలు ఏం లేవు. ఏం లేవు. సో మరి 2.5 గంటలు ఎలా అనిపిస్తుంది? 2 గంటలు 5 నిమిషాలు మాత్రమే. ప్రేక్షకుని ఎలా చూపెడతారు? 100% ప్రేక్షకుడు 2 గంటల 5 నిమిషాలు సీట్ కట్టుకొని కూర్చుంటాడు. భయపడతారా, భయపెట్టిస్తారా, నవ్వుపిస్తారా? మాక్సిమం భయపెట్టడమే ఉంటుంది. అది మరి ఎప్పుడే లీక్ చేస్తారు. ఏమన్నా మీ సినిమాకి వస్తే భయపడకుంటే అని ఏమైనా కాన్సెప్ట్ పెడతారా? ఆ తర్వాత చెప్తామండి, రిలీజ్ అయినా చూద్దాం. ఖచ్చితంగా థ్రిల్ అవుతారు. థ్రిల్ సస్పెన్స్. అయ్యో చాలా అద్భుతాలు జరిగాయి. సో ఏ సీన్లో భయపడిన సందర్భం ఉందా మీరు? నేనా? ఓకే, నేను భయపడిన సీన్స్ అంటే ఫస్ట్ కాల్ ఒక షార్ట్ అనుకుంటుండే. ఏంటి అంటే ఇట్లా పైనుంచి ఇట్లా కింద పడాలి. సో అంటే అంటే కొంచెం ఫీట్ నుంచి పడాలి అన్నట్టు. సో దాని విజువల్ ఎఫెక్ట్స్లో మనం డిఫరెంట్గా మారుస్తాం. ఇంట్రొడక్షన్ ఫీట్లో అంతా పైనుంచి కింద పడాలంటే ఫస్ట్ భయపడ్డాను. అంతే. కిస్ సీన్ లేవని ఏమైనా ఫీల్ అయినావా? చాలా ఫీల్ అయినా యాక్చువల్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు అడుగున్నారు కదా, అందుకు ఫీల్ అయినా అన్నట్టు. అంటే మా సినిమాలో కిసింగ్ సీన్స్ అయ్యో ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? సో జనరల్గా యూత్ ఎంటర్టైన్మెంట్ అంటే యూత్ అంటే ఎంటర్టైన్మెంట్ చాలా టైప్స్ ఉంటాయండి. ఒకటి రీసెంట్గా వచ్చిన ఖైదీ సినిమా కానీ, ఇప్పుడు అన్ని సినిమాల్లో హీరోయిన్ లేకుండా కూడా చేశారు, అండ్ రొమాన్స్ లేకుండా చేశారు, ఒకసారి డే లేకుండా చేశారు. అంటే అంటే పర్పస్ స్టోరీని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఏదైనా. సో ఎంటర్టైన్మెంట్ నాట్ ఓన్లీ కిస్సింగ్, కామెడీ ఇదంతా అది మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్. సో జనాల్ని మనం అనుకున్న కాన్సెప్ట్ని కాన్ఫిడెంట్గా ట్రస్ట్ చేసి అలా కూర్చోబెట్టగలిగితే దట్స్ బెటర్ ఎంటర్టైన్మెంట్. సో మీరేమైనా ఫీల్ అయ్యారా? నాకు హ్యాపీ కదా లేనందుకు. అయ్యో అట్లా సీన్ డిమాండ్ చేస్తే చేస్తాను నేను అంటారు. లేదు, అలాంటి మార్క్ అలాంటి మార్క్ సినిమాలు చేయరా? సినిమాలు అదే పర్ఫెక్షన్ ఆ సీన్ ఉంటే బాగుంటుంది అని అంటే ఇంకా తప్పదు అంటే చేస్తారు. న్యాయం చేయాలి. క్యారెక్టర్ డ్రెస్సింగ్ విషయంలో ఎలా? డ్రెస్సింగ్ క్యారెక్టర్ని బట్టి. పరిధులు ఏమైనా దాటిచ్చారా డైరెక్టర్ గారు? లేదు, ఇక్కడ ఫుల్ హ్యాపీగా జరిగింది. అంటే మీరు అనుకున్నట్టుగా నడిచిందంటారా? మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు? నేనే ఇబ్బంది పెడతా, డైరెక్టర్ గారు ఏం పెట్టరు. సెట్లో ఎలా ఉన్నాడు విన్నువా? యాటిట్యూడ్ చాలా, నాతో అస్సలు మాట్లాడాడు. అట్లేం చూపెట్టకుండా నేను వెళ్ళి మాట్లాడాలి, నేను వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పాలి. ప్రతిసారి కూడా మాట్లాడాడు. దాని ఆటిట్యూడ్ ఎందుకు సిగ్గనుకోవచ్చు. ఎందుకు అనుకుంటారు? ఓకే, మరి నిర్మాత గారు డబ్బులు పెడతారు కనుక కష్టపెట్టిన ఎక్కడ ఇబ్బంది పెట్టిందా? నో నో నో, సెట్లోకి వస్తారు, కూల్గా జరుగుతుందా ఓకే హ్యాపీగా చేసుకోండి, ఏమన్నా ఇబ్బంది అయితే ఫోన్ చేయండి. ఓకే లేదు సాయంత్రం రండి 5 గంటలకు లేదా 9 గంటలకు రండి డిస్కస్ చేసేది అలా ఏం లేదు. సో నేను ఇప్పుడు వెళ్తా అంటే ఓకే అమ్మ నీకు ఇబ్బంది రావద్దు వెళ్ళు, డ్రాప్ చేస్తారు. అలా ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. మీరు రండి ఆ హోటల్లో మీటింగ్ ఉంది, మంచి సీన్ డిస్కస్ చేసేది ఉందని. నో నో నో, అసలు నిజం చెప్పండి మీరు. అయ్యో నేను స్ట్రేట్ ఫార్వర్డ్, నేను చెప్తా. అలా ఏం లేదు, జస్ట్ ఆఫీస్కి వెళ్ళాం, చూసాడు ఓకే సెలెక్ట్ అంతే. ఇంకా డైరెక్ట్ షూట్ లొకేషన్ మీకు అవకాశం ఈజీగా వచ్చిందన్నమాట. అలా అంటారు సినిమాలో తిరిగాను కాళ్ళరి చెక్కులరి నన్ను అదే అడిగారు నన్ను అట్లా అన్నారు అనేది ఏది లేకుండా. ఆఫ్ కోర్స్, బట్ ఈ నా లక్ అనుకోవాలి, మా లక్ అంతే. ఇంకా అలా వెళ్ళగానే అలా సెలెక్ట్ అయిపోయాం. మీ లక్క వీళ్ళ లక్క? నాది లక్ అయితే ఆఫ్ కోర్స్ మా లక్. ఓకే, షీస్ లక్కీ బట్ వెరీ గుడ్ హార్డ్ వర్క్. గిరి గారు చెప్తారు. సో పనికొచ్చారా వీళ్ళిద్దరు మీ సినిమాకు? 100%. ఇద్దరు ఇట్లా ఎవరు బాగా చేశారని క్వశ్చన్ వేస్తే విన్ను బాగా చేశారు. విన్ను బాగా చాక్లెట్ ఇచ్చింది ఇక్కడ మారిపో. ఓకే, పాత్ర తక్కువ ఉందా? బాగానే ఉంది, బాగానే ఉంది కానీ అలా కనిపిస్తాడు. సినిమా చూసాక ఎవరు బాగా చేశారో మీరే చెప్పండి. న్యాచురల్ గా చేసిందంటే విన్ను. అంటే ఇక్కడ మనం సెట్టింగ్ లేకుండా లైవ్ చేయడంలో విన్ను. ఫైట్స్ ఏమైనా ఉన్నాయి? సో మర్చిపోయాను నేను, ఇక్కడ మీరు కూడా ఉన్నారుగా ఇందులో. మీ పక్కన ఏమైనా పెట్టుకున్నా హీరోయిన్ మంచి అందమైన? లేదండి, అంటే ఎవరు లేరు. సో మీరు మీ పాత్ర
పరకాయ ప్రవేశం చేశారా? అరకే ప్రశ్న 100%. నాకు ఎప్పటి నుండో పోలీస్ కావాలని ఉంది. Okay. నేను చేసిన పాత్ర కూడా అదే. దీని ద్వారా నెరవేర్చుకున్నా. కానీ ఒక్కరోజు అని వేసుకోవాలా సెట్ ఒక్కరోజు డ్రెస్ వేసుకోవాలనుకున్నాను. 100% వేసుకున్నాను. ఓకే, ఐఎమ్ హ్యాపీ. ఈ కిరాత కూడా అంటారు, పోలీసు వాళ్ళు వస్తారు. అసలు హీరో ఏం చేస్తాడు ఇందులో? హీరోని అడగాలి. మళ్ళీ హీరో చెప్తే నువ్వు ఎందుకు చెప్పావు అంటారు. మా డైరెక్టర్ ఉన్నాడు యాక్చువల్గా చెప్పద్దు స్టోరీ, బట్ ఒక హింట్ ఇస్తారు కనుక్కోండి. హీరో అంటే డోంట్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్ అంటారు. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అన్ఎక్స్పెక్టెడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయదు, ఎక్స్పెక్ట్ కూడా అన్ఎక్స్పెక్ట్ అట్లా. అంటే మనం అంటే మీరు ఏది అనుకుంటారో అది ఉండదు అట్లా అన్నట్టు. డైరెక్టర్ అనుకున్నట్టు చూపెట్టాడా? యా, అంతకన్నా డబ్బులు అట్లా మస్తు పెట్టింది. దానికంటే ఏమి అంతకన్నా డబ్బులు చూపించాడు. మస్తు పెట్టింది. ఎలివేషన్స్ పీక్స్ లో ఉంటుంది, మస్తు ఉంటుంది. టాలీవుడ్ లాగా అయితే ఉండదు. హాలీవుడ్ టీజర్ హాలీవుడేనా? కరెక్ట్గా హాలీవుడ్ రేంజ్లో. హాలీవుడ్ అంటే అంటే సో మీరు ఎట్లా అంటే అంటే మన తెలుగు వాళ్ళు అలా తీయడం ఓకే. అట్లా మన అంటే తెలంగాణలో కామెడీ ఉందా? సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. సిచ్యువేషన్ కామెడీ అంటే సపరేట్గా జోక్ వేసి పని చేస్తే అట్లా సిచ్యువేషనల్గా రన్ అవుతూ ఉంటుంది. సో ఎన్ని రోజులు తీశారు మొత్తం సినిమా? ఇది ఒక 3 months అయిపోయింది. లాస్ట్ షెడ్యూల్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఇంకా చేయాల్సింది. అదొక 10 daysలో క్లోజ్ అవుతుంది. మొత్తం ఎక్కడెక్కడ ఏ ప్రాంతం ఎన్నుకున్నారు? మేబీ సిద్దిపేట చుట్టుపరిసర ప్రాంతాల్లో, కుమరవెల్లి, హైదరాబాద్, అంటే మాకు లొకేషన్స్ ఎక్కడ డిమాండ్ చేస్తే అక్కడ షూట్ చేయడం జరిగింది. మొత్తం అక్కడ చేశారు. సో వీళ్ళిద్దరు కలిసి పరకాయ ప్రవేశం చేసిన సీన్స్ ఉన్నాయో? ఆబ్వియస్గా ఒకరికొకరు ఉంటాయి 100%. ఆ సీన్ కట్ చేసినా కూడా అలాగే ఉండిపోయిన సీన్లు ఏమైనా ఉన్నాయి? కట్ అన్నా కూడా ఒక 2 నిమిషాలు ఉంటే బాగుంటుంది. లేదు అలా ఏం జరగలేదు. కట్టారంటే ఓకే నువ్వు వెళ్ళి నువ్వు ఫోన్ చూసుకో, నేను వెళ్ళి నేను చూస్తాను. డైరెక్టర్ ఇప్పుడే అనవసరంగా ఇప్పుడే కట్ చేయమని చెప్పారు. సో మరి ఈమె పని ఏముంది అందులో? ఈమె పని ఏముంది? ఆమె పని అంటే ఇప్పుడు అంటే పని అంటే ఆమె చేసే డిస్ట్రాక్షన్ అన్నట్టు. డిస్ట్రాక్షన్ అంటే తెలుసు కదా. అవును. సో అట్లా ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పొద్దు ప్లీజ్. డిస్ట్రాక్ట్ చేస్తాం. మీరే చూస్తారు నన్ను ఎలా దక్కించుకుంటాడు. ఓకే ఓకే. మొత్తం మీద వాట్ రీల్ లో కెమిస్ట్రీ ఎలా ఉంది మీదే? సూపర్ గుడ్. నైస్, వెరీ నైస్. పాటలు లేవంటారు? పాటలు లేవు. మూవీ థ్రిల్లింగ్ గా ఉంటుంది. మీరు కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఏమైనా ఉన్నాయా? షేక్ అయిన ఉంటుంది. ఆయన ఎలా వస్తున్నారు తెలుసా? అంటే ఎలా రొమాంటిక్ సీన్ స్టార్టింగ్ నుంచి షేకింగ్ ఉంటుంది, అగ్గింగ్ ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. చెప్పేశారు. పెద్దలతోటి కలిసి చూడొచ్చారా? 100%. చిన్నారుల కోసం, చిల్డ్రన్స్ కోసం అందరు చూడొచ్చు. నో ఏజ్ లిమిట్. మరి మాలాంటి మధ్య వయస్కుల కోసం ఇప్పుడు నిజం చెప్పండి. మధ్య వయసుల కోసం అంటే మేబీ 50 అబో అన్నట్టు. మరి వాళ్ళ కోసం ఏమన్నా? అందరి కోసం అందరికి కావాల్సినవి ఉంటాయి. ఓవరాల్ గా థింగ్ 5 years నుండి 95 years వరకు చూడొచ్చు. హ్యాపీగా చూడొచ్చు, రిలాక్స్ గా చూడొచ్చు. సో ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటారు ఈ సినిమా ద్వారా? ఏమన్నా మా సినిమాని ఆదరించండి అంటే ప్రేక్షకులకు మీరు సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? సినిమా బాగుంటుంది చూడండి అని చెప్తున్నా. అంటే సినిమాలో ఉంటుంది మెసేజ్, లేకపోతే సినిమా అంటే లోకాన్ని మర్చిపోవటం ఈ 2 గంటలలో వచ్చి చూసేసి అబ్బా చాలా రా బాబు ఈ సినిమా మంచిగా ఉంది చూడొచ్చు, 100% టెన్షన్స్ ఆ టైప్ చూడదు. 100% అలాగే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది. మీ కలయిక డైరెక్టర్ కలయిక అంటే ఎక్కడ మీరు? అంటే డైరెక్టర్ లోకల్ సిద్దిపేట కాబట్టి నేను కూడా జర్నలిస్ట్గా చేస్తున్నాను కాబట్టి ఆఫీస్కి వస్తూ ఉంటాడు 5 years నుండి. అనుకోకుండా ఒక రోజు వచ్చి ఒక కథ ఉందన్న పిక్చర్ ఇద్దామని అన్నాడు. సరే బాగుంటే చూడు మరి అని నేను అన్నాను.
సో ఒక సినిమాలో నటిస్తున్నప్పటికీ హీరో హీరోయిన్లు వాళ్ళకి ఏది కావాలంటే కూడా ఈవెన్ దో అండర్వేర్తో పాటు కూడా అడుగుతారు సినిమాలు ఉన్న రోజులు, నిజమేనా? లేదు మా పిక్చర్లో అయితే అలాంటిది ఏం ఇంకా లేదు. వీళ్ళు డిమాండ్ వాళ్ళు డిమాండ్ ఏం చేయాలి, వాళ్ళ బర్త్డే వాళ్ళకి కావాల్సిన ఒకవేళ సినిమాలో బర్త్డే కనుక ఉంటే ఆ సినిమా తీస్తున్న మేబీ మీ బర్త్డే చేయలేదంటే నాకు గుర్తులేదు. ఏమైనా లేదు బర్త్డే అయితే రాలేదు, ఎవరిది రాలేదు, ఎవరిది రాలేదు బర్త్డే. వాళ్ళకి బర్త్డే చెప్పటం, పేపర్లలో యాడ్ అయిపోయడం, సినిమా కూడా అలా డిమాండ్ చేసే ఆర్టిస్ట్లో మేము పెట్టుకోలేదు. మ్యాక్సిమం కొత్త వాళ్ళే కాబట్టి కొత్తగా వెళ్ళిపోవాలని వాళ్ళకి కూడా ఆలోచన ఉంటుంది. మంచి నేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్ ఏంటో మనం చెప్పలేం కదా. సో డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో సినిమాల్లో 2 రకాలు, క్లాసు, మాసు లేదా చిన్న సినిమా. మీరు అన్ని 3 నివుడులు కలిసి తీశారు కదా, డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు జాగ్రత్త ఎలా వహించారు? లేదు పర్లేదు అసలు ఈ సీన్లు అవసరమే పెట్టాల్సిందే అనే అంటే సీన్ డిమాండ్ చేసింది, ఆ డబ్బులు కూడా వెనకాడడం ఏం లేదు. నమ్మకం ఎలా ఉంది? 100% నమ్మకం. మొదటి సినిమా ఇది. మొదటి సినిమా. ఫీల్డ్ ఇంతకుముందుకి ఏమన్నా? ఇంతకుముందు నేను జర్నలిస్ట్. అదే సినిమా పైన మీకు అవగాహన ఈ ఫీల్డ్ అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో అది గట్టిగా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఒక ప్రాంతం వాళ్ళు వెళ్తున్న సామ్రాజ్యం. అంటే తెలంగాణ రాకముందుకు అలా వెళ్ళారు. తెలంగాణ వచ్చినాక యూట్యూబ్ ఛానల్స్లో వచ్చిన తర్వాత ఫోక్ సాంగ్స్ అని, షార్ట్ ఫిలిమ్స్ అని చాలా బాగా తీస్తున్నారు. అందులోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని కూడా మనము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది. అదిరిపోద్ది. విజువల్స్ బాగుంది, చూశారు? చాలా బాగుంటుంది బీజిఎం. బాగుంది. సో సినిమా మొత్తం మరి ఈ యొక్క ఏదైతే అందులో వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ ఎలా ఉంది? బాగుంది. మొత్తం మీద ఎప్పుడు ఏప్రిల్ అంటున్నారా? ఏప్రిల్లో రిలీజ్ అనుకుంటున్నాం. సినిమా థియేటర్స్లో ఇస్తారు, థియేటర్. సో బయర్స్ వాళ్ళు ఇప్పుడే మేబీ థియేటర్లోనే వేస్తాం, చూస్తాం. బిజినెస్ ప్లాన్ థియేటర్ చెప్పదలుచుకుంటారా? అడిగండి మేము చెప్తాం. ప్రేక్షకులకి ఏం చెప్తారు? చూడండి సినిమాని, చాలా బాగుంటుంది. న్యూ కంటెంట్, న్యూ కమర్స్, అందరు కొత్త వాళ్ళు చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఒక ది బెస్ట్ కంటెంట్ని తీసుకొచ్చేది కాబట్టి సో మీ వంతుగా మీరు సినిమాని థియేటర్కి వచ్చి చూడండి. అండ్ 100% మీకు నచ్చేది దాంట్లో, నో డౌట్. సో దాన్ని అది మొత్తం కొంచెం పబ్లిసిటీ పెంచండి. దట్స్ ఇట్. మేడం మీరు తప్పకుండా మూవీ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకో సినిమా చేసేంత వరకంటావు? యా సినిమా చేస్తుంది ఆల్రెడీ. చెప్పి మీరేం మాట్లాడతలేరు, కనీసం చిలకన 2-3 మాటలు మాట్లాడుతుంది కానీ సైలెంట్. బయట బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. ఒక్కసారి కెమెరా వచ్చేసేయండి అంతేనా? లో ఇక్కడ అసలు వేరే వాళ్ళకి మేబీ వేరే వాళ్ళకి ఛాన్స్ రాదు మాట్లాడడానికి. ఎక్స్క్యూజ్ మీ, ఇంకా నిజం అనుకుంటారు. అయ్యయ్యో. ఫోన్ నెంబర్ తీసుకురా, షేర్ చేసుకురా. నా ఫోన్ నెంబర్ ఉందా నీ దగ్గర? మొన్న చేశారు కదా, నిన్న లైవ్ అందరికి మళ్ళీ ఫోన్ నెంబర్ తీసుకున్నాం, షేర్ చేస్తాం. సో స్పెషల్గా సెట్స్ ఎవరు వేసారా? అది స్నోతో నాకు అది చాలా నచ్చింది. మేమిద్దరం సెట్ వేసారా అని అడిగారు. గ్రాఫిక్స్ నాకైతే అది చాలా థ్రిల్లింగ్ అనిపించింది. బస్ యా ఇంకా నైట్ అయిపోతుంది, నాకు వెళ్ళాలని థాట్ ఉంది, బట్ ఆ స్నో ఆడుకున్నాను. సినిమా రంగంలోకి ఎందుకు రావాలనుకున్నారు? ఎందుకు రావాలనుకున్నాను, అందరు సెల్ఫీలు దిగుతారు, అందరు ఎగబడతారు, మీద ఏం లేదు. అక్కయ్య వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఉంటారు. ఓకే. సో నన్ను కూడా నువ్వు కూడా వెళ్ళు అని చాలా మెంబర్స్ అంటుంటే అలా థింకింగ్ వచ్చింది, వచ్చేసా. నిజం, మీరు హట్ అవుతారో కారో కానీ ఇక్కడ బాగా వాడుకొని వదిలేస్తారని టాక్ కూడా ఉంది. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అలాంటి ఛాన్స్ వస్తే నేను ఫీల్డ్ వదిలేస్తాను. ఎక్కువ బయట వాళ్ళు తీసుకుంటున్నారు, తెలుగు వచ్చి ఇంగ్లీష్ రాని వాళ్ళని తీసుకుంటున్నారు అంటారు. ఇంకా ఎవరి టాలెంట్ వాళ్ళది. మనకు రావాలనుకుంటే ఎలా అయినా వస్తుంది. నేను నా ఫెయిత్ని నమ్ముతా ఇప్పుడు. అటువైపు నుంచి ఎక్కడ నేర్చుకున్నారా ఆర్టిస్ట్గా? లేదు. సో ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. మామూలుగా తరఫున మీరు మీ సినిమా దగ్గర ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు V3 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే మరి ఈ కిరాతకుడు సినిమా తీసిన నిర్మాత కిరాతకుని
అలాగనే అందులో నటించినటువంటి కిరాతకుడు హీరోయిన్ని మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటూ టీజర్ చూడండి, అలాగే సినిమాను కూడా ఖచ్చితంగా థియేటర్లను చూడండి. మీరు ఈ సినిమా చూసి ఇంకా 10 సినిమాలకు పెట్టుబడి పెట్టే విధంగా ఆదరించండి. చూస్తున్నట్టు V3 న్యూస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.